హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం హైదరాబాద్ లో కొత్తగా ప్రపోజ్ చేసిన మెట్రో రూట్స్ వివరాలు చూద్దాం. హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న మెట్రో ఫేజ్ 1 మొత్తం పొడవు 69 కిలోమీటర్లు. ఇప్పుడు కొత్తగా ఇంకొక 70 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ రూట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే, ఇక్కడ చూస్తున్న రెడ్ కలర్ లైన్ ఆల్రెడీ ఉన్న మెట్రో లైన్ ఎల్బీ నగర్ దగ్గర నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ దాకా. ఈ రూట్ ని ఎక్స్టెండ్ చేస్తా ఇటువైపు ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ దాకా నిర్మిస్తారు. ఈ రూట్ మొత్తం పొడవు 8 కిలోమీటర్లు. తర్వాత ఇదే రూట్ ని ఇటువైపు మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ మీద గుండా పటాన్ చెరువు దాకా ఎక్స్టెండ్ చేస్తారు. ఈ రూట్ మొత్తం పొడవు 14 కిలోమీటర్లు. నెక్స్ట్ ఇక్కడ హైటెక్ సిటీలో ఉన్న రాయదుర్గ్ దాకా ఆల్రెడీ మెట్రో ట్రాక్ ఉంది. ఇక్కడి నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్రామ్గూడ జంక్షన్, విప్రో జంక్షన్ మీద గుండా యుఎస్ కాన్సులేట్ జనరల్ దాకా కొత్త రూట్ ని నిర్మిస్తారు. ఈ రూట్ మొత్తం పొడవు 8 కిలోమీటర్లు. నెక్స్ట్ రూట్ ఇక్కడ ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా దాకా ఒకటి. ఈ రూట్ మొత్తం పొడవు 5.5 కిలోమీటర్లు. అలానే ఫలక్నుమా దగ్గర నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్స్ దాకా ఒక రూటు. ఈ రూట్ పొడవు 1.5 కిలోమీటర్లు. నెక్స్ట్ రూట్ ఈ నాగోల్ దగ్గర నుంచి ఎల్బీ నగర్ మీద గుండా చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్స్, మైలార్దేవపల్లి, P7 రోడ్డు మీద గుండా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా ఒక రూట్. ఈ రూట్ మొత్తం పొడవు 29 కిలోమీటర్లు ఉంటుంది. వీటితో పాటు ఒక స్పర్ లైన్ అంటే ఒక బ్రాంచ్ లైన్ ని మైలార్దేవపల్లి దగ్గర నుంచి ఆరాంఘర్ క్రాస్ రోడ్స్ మీద గుండా కొత్తగా 100 ఎకరాల్లో నిర్మించదలబెట్టిన హైకోర్టు ప్రాంగణం దాకా నిర్మిస్తారు. ఈ రూట్ మొత్తం పొడవు 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇవి ఫైనల్ రూట్స్ కాదు. ఈ ప్రతిపాదనల్ని అనుమతి కోసం ప్రభుత్వానికి అధికారులు సమర్పించారు. ఇవి కొత్తగా ప్రతిపాదించిన మెట్రో రూట్ వివరాలు. థ్యాంక్ యూ.